మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తాగొచ్చి వృద్ధురాలైన తల్లిని హత్య చేశాడు కొడుకు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మర్డర్ కేసు నమోదు కావడం జరిగింది. దాంట్లో జయమ్మని ఒక 61 సంవత్సరాల వృద్ధురాల్ని వారి యొక్క పెంపుడు కొడుకు వేణుకుమార్ అనే అతను చంపినట్టుగా మాకు కంప్లైంట్ రావడం జరిగింది. అక్కడికి పోయి విచారిస్తే నిజమని తెలిసింది. అతను నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుడిని విచారించగా మర్డర్ గల కారణాలు ఏంటని అడిగితే ఇతను ఒక 5 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. అతనికి 2 పిల్లలు. ఇతడు తాగుడుకు బానిస కావడం వల్ల వాళ్ళ వైఫ్ అతనితో గొడవ పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా ఎక్కువ తాగడానికి బానిసై చాలా అప్పులు చేయడం జరిగింది. అప్పులు తీర్చడం కోసం ఆ యొక్క ఇంటిని అమ్మని చెప్పేసి వాళ్ళ మదర్ని ఫాదర్ని ప్రెజర్ చేస్తున్న క్రమంలో వాళ్ళు దానికి ఒప్పుకోకపోవడంతో ఈ మదర్ ఉంటే అమ్మడం వీలు కాదనే ఉద్దేశంతో ఆమె చంపితే ఆ ఇల్లు అమ్ముకోవచ్చు అనే ఒక దురాశతోటి ఆవిడ్ని రాత్రిపూట ఎవరు లేని సందర్భంలో అటాక్ చేసి చంపడం.